హలో డియర్ ఆస్పిరెంట్స్, నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్ సంబంధించిన ఫండమెంటల్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అవుతుందండి. మరి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? జనరల్గా అయితే కర్బన రసాయన శాస్త్రం అంటున్నాం. ఇక్కడ పేరులోనే ఉంది, తెలుగు మీడియం వాళ్ళు కర్బన రసాయన శాస్త్రం. రైట్. ఏంటి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఏంటి కర్బన రసాయన శాస్త్రం అంటే కార్బన్ మరియు దాని యొక్క సమ్మేళనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా తెలుసుకునే శాస్త్రాన్ని లేదా చదివే శాస్త్రాన్ని మనం ఏమంటున్నాం? కర్బన రసాయన శాస్త్రం అంటున్నాం. అంటే ఎస్పెషల్గా ఈ చాప్టర్లో కేవలం కార్బన్ మరియు దాని యొక్క కాంపౌండ్స్ గురించి మనం నేర్చుకోవడం అనేది అయితే జరుగుతుంది. రైట్. మరి ఎందుకు ఓవరాల్ కెమిస్ట్రీ మొత్తంలో కూడా కర్బన్ రసాయన శాస్త్రం అనేది సపరేట్గా ఉంది? ఎందుకు హైడ్రోజన్కి సంబంధించింది లేదు, నైట్రోజన్ సంబంధించి లేదు, ఆక్సిజన్కి సంబంధించింది లేదు? 118 ఎలిమెంట్స్లో కేవలం కార్బన్ యొక్క సపరేట్ ఒక చాప్టర్ కర్బన్ రసాయన శాస్త్రాన్ని ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది అంటే, వాస్తవానికి అన్ని మూలకాల సమ్మేళనాలను కంపారిజన్ చేసినప్పుడు కార్బన్కున్న సమ్మేళనాల సంఖ్య అనేది ఎక్కువగా. ఒక దశలో 117 మూలకాల సమ్మేళనాలన్నింటిని ఒకవైపు పెట్టి కేవలం కార్బన్ యొక్క సమ్మేళనాలు ఒకవైపు పెట్టిన కార్బన్ యొక్క సమ్మేళనాల సంఖ్యనే ఎక్కువగా ఉంటుందండి. అందుకోసమే ఇన్ని సమ్మేళనాలు ఉన్నాయి కావున వీటన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడం కోసమే మనం స్పెషల్గా కెమిస్ట్రీలో ఒక బ్రాంచ్ ఏమొచ్చింది మనకు? కర్బన రసాయన శాస్త్రం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది రావడం జరిగింది. సో మనం ఫండమెంటల్ కాడికించి పోతే కార్బన్ యొక్క సింబల్ ఏంది? సి అండి. కార్బన్ లోహమా అలోహమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ లోహమా అలోహమా? కార్బన్ అనేది అలోహం. సార్, లోహానికి అలోహానికి, మెటల్కి నాన్ మెటల్కి డిఫరెంట్ ఏంటి? వాస్తవానికి 8th క్లాస్లో మనకు ఒక చాప్టర్ ఉంది, లోహాలు అలోహాలు అనే చాప్టర్ ఉంది. లోహాలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయండి. ఏంటి లోహాలకు ప్రత్యేకమైన లక్షణాలు? ఏంటి? లస్ట్రస్, అట్లాగే మల్లియబిలిటీ, డక్టిలిటీ, అట్లాగే సోనారిటీ, అంటే మెరిసే గుణం అనేది ఉంటుంది. లోహాలకు మెరిసే గుణం అనేది ఉంటుంది. ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణం ఉంటుంది. టెంపుల్ బెల్ చూడండి లేదా స్కూల్ బెల్ చూడండి, ఒక రింగింగ్ సౌండ్ ఒక ప్రత్యేకంగా ఉంటుంది చూసినా, అట్లాంటి సౌండ్నిచ్చే లక్షణం అనేది ఉంటుంది. మెరిసే గుణం, ప్రత్యేకమైన ధ్వనిని ఉత్పత్తి చేసేది. అట్లాగే తీగలుగా మార్చవచ్చు మనము, అట్లాగే షీట్లుగా మార్చవచ్చు. షీట్స్ అంటే మనం ఇప్పుడు పల్చని రేకులు ఉంటాయి, అట్లా ఇంటి పై కప్పులు ఉన్న రేకులు ఉండే చూసినాం, అట్లా షీట్స్గా చేసే లక్షణాలు ఉంటాయి. మెరిసే గుణం, ప్రత్యేకమైన శబ్దాన్ని లేదా ధ్వనిని ఉత్పత్తి చేసే లక్షణం, తీగలుగా ఏర్పరచడం లేదా షీట్లుగా ఏర్పరచడం అనేవి లోహాలకు ఉన్న లక్షణాలు. అట్లాగే విద్యుత్ని తమ గుండా సరఫరా చేయగలుగుతాయి, అట్లాగే ఉష్ణాన్ని తమ గుండా సరఫరా చేయగలుగుతాయి. ఈ 6 ఫిజికల్ ప్రాపర్టీస్ అండి. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్లో మ్యాక్సిమం ప్రాపర్టీస్ ఏ మూలకానికి ఉంటాయో ఆ మూలకాన్ని మనం లోహాలుగా కన్సిడరేషన్ చేస్తాం. ఈ ప్రాపర్టీస్ మ్యాక్సిమం లేనటువంటి మూలకాన్ని మనం ఏమంటాం? అలోహాలు అంటాం. అలోహాలకు ఇట్లాంటి లక్షణాలు అనేవి కనబడవు. దీనిలో ఏదైనా 1-2 అప్పుడప్పుడు ఉండొచ్చు, బట్ ఎక్కువగా ఉండడానికి అవకాశం అయితే ఉండదు. ఇట్లాంటి లక్షణాలు మ్యాక్సిమం ఉన్నదాన్నేమో లోహాలు అని, ఇట్లాంటి లక్షణాలు మ్యాక్సిమం లేని దాన్ని అలోహాలు అంటాం. సో అందుకోసమే కార్బన్ని నేను ఇక్కడ ఏమంటున్నా? నాన్ మెటల్ అలోహం అని అంటున్నాం. రైట్. మరి కార్బన్ ఏ బ్లాక్కు సంబంధించింది? ఎగ్జామినేషన్లో డైరెక్ట్ బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. కార్బన్ ఏ బ్లాక్కు సంబంధించింది? నవీన ఆవర్తన పట్టికలో మనకు మొత్తం 4 బ్లాక్లు ఉంటాయండి. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అండి. మరి ఈ 4 బ్లాక్లో ఏ బ్లాక్కు సంబంధించిందంటే ఇది పి బ్లాక్కు సంబంధించిన మూలకం. కార్బన్ అనేది పి బ్లాక్కి సంబంధించిన మూలకం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే కార్బన్ ఏ గ్రూప్కు చెందిన మూలకం? కార్బన్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్? కార్బన్ అనేది 4th A గ్రూప్కు సంబంధించింది. 4th A గ్రూప్, కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఈ గ్రూప్ యొక్క పేరును కూడా ఏమంటాం? కార్బన్ ఫ్యామిలీ, కార్బన కుటుంబం అంటాం. బికాస్ ఆఫ్ ఇది కార్బన్ తోటే స్టార్ట్ అవుతుంది కావున కార్బన్ ఫ్యామిలీ లేదా కార్బన్ కుటుంబం అంటున్నాం. సార్, ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్లో ఈ 4th A అనేది ఇవ్వకుండా 14th గ్రూప్ అని కూడా ఇస్తున్నారండి. మనకి రోమన్ నెంబర్లలో గ్రూప్లను చూపిస్తున్నాం. అట్లాగే ఇప్పుడున్న ట్రెండ్లో
అరబిక్ నెంబర్లలో కూడా గ్రూప్లను రిప్రజెంట్ అనేది చేస్తున్నాం. సో అరబిక్ నెంబర్లో రిప్రజెంట్ చేసినప్పుడు ఈ 4th A గ్రూప్ని ఎట్లా చెప్తున్నాం, 14th గ్రూప్గానే చెప్తున్నాం. రేపు పొద్దున నీకు 4th A ఇచ్చిన ఎగ్జామినేషన్లో కరెక్టేనండి, 14th గ్రూప్ ఇచ్చిన ఎగ్జామినేషన్లో కూడా కరెక్టే. ఆ విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కార్బన్ సింబల్ సి, ఇది అలోహము, ఇది పి బ్లాక్ అండి, ఇది 4th A లేదా 14th గ్రూప్కు సంబంధించిన మూలకం అండి. మరి కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య ఎంత? పరమాణు సంఖ్య 6 అండి. ఎస్, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 6 అండి. పరమాణు సంఖ్య 6. దీనిలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6, న్యూట్రాన్ల సంఖ్య కూడా 6. ఎలక్ట్రాన్ల సంఖ్య 6, ప్రోటాన్ల సంఖ్య 6, న్యూట్రాన్ల సంఖ్య కూడా 6. మరి ద్రవ్యరాశి ఎంత? కార్బన్ యొక్క ద్రవ్యరాశి ఎంత? మాస్ ఎంత? ద్రవ్యరాశికి ఫార్ములా ఏంది? అటామిక్ మాస్ ఏ తోటి రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. చూడండి, ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం కొత్తగా. ఎస్, ద్రవ్యరాశికి ఫార్ములా ఏంది? అటామిక్ మాస్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అండి. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 6. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని? 6. టోటల్ ఎంత? 12 అండి. ద్రవ్యరాశి ఎంత? 12. మాస్ అనేది 12గా గుర్తుపెట్టుకోవాలి. మరి కార్బన్కి ఏమైనా ఐసోటోప్స్ ఉన్నాయా? కార్బన్కి సంబంధించిన ఐసోటోప్స్ ఉన్నాయా? ఎస్, ఐసోటోప్స్ ఉంటాయండి. C6 ఇట్లా రాసుకోవాలి. ఇప్పుడు ఐసోటోప్స్ ఏంటంటే C12, C13, C14. ఈ 3 కార్బన్కి సంబంధించిన ఐసోటోప్స్ అండి. ఎప్పుడైనా నువ్వు గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ ఐసోటోప్స్ని గుర్తించండి అంటే C12, C13, C14 అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏంటి ఐసోటోప్స్? వాట్ ఈజ్ మెంట్ బై ఐసోటోప్స్? ఐసోటోప్స్ అంటే ఏంది? పరమాణు సంఖ్య అటామిక్ నెంబర్ సేమ్గా ఉండాలి. సేమ్ ఉందా? 6, 6, 6 ఉంది. ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఎస్, ఎలిమెంట్ కూడా కార్బన్ 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 సేమ్ ఉందా? ఉంది. ఎస్, ఇక్కడ పైన ద్రవ్యరాశి మాస్ అనేది మాత్రం చేంజ్ ఉండాలి. 12, 13, 14 చేంజ్ ఉందా లేదా? ఎస్, ఇక్కడ చేంజ్ అనేది ఉంది. పరమాణు సంఖ్య సేమ్, మూలకము సేమ్, బట్ ద్రవ్యరాశులు వేరువేరుగా ఉన్నాయి. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం? ఐసోటోప్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఐసోటోప్స్ అంటున్నాం. కార్బన్ ఐసోటోప్స్ C12, C13, C14గా మనం ఇక్కడ కన్సిడరేషన్ అనేది చేయొచ్చు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. రైట్. మరి కార్బన్కు సంబంధించిన సంకరీకరణం ఏముంటుంది? హైబ్రిడైజేషన్. సంకరీకరణం కార్బన్ ఎట్లాంటి హైబ్రిడైజేషన్ ఏర్పరుస్తుందంటే sp హైబ్రిడైజేషన్, sp2 హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్ అండి. sp సంకరీకరణాన్ని చూపిస్తుంది, sp2 సంకరీకరణాన్ని చూపిస్తుంది, sp3 సంకరీకరణాన్ని కూడా చూపిస్తుంది. కార్బన్ సమ్మేళనాలలో ఈ 3 రకాల సంకరీకరణాలు అయితే ఉంటాయండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూస్తే, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని చూద్దాం ఒకసారి. ఎలక్ట్రాన్ విన్యాసం చూస్తే ఎస్, ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసంలో ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రాన్ విన్యాసం, భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిద్దాం. భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఏంటి? 1s2 2s2 2p2, 1s2 2s2 2p2. ఇది గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. n ఈజ్ ఈక్వల్ టు 1 ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తో చూపిస్తాం. n వాల్యూస్ ఎక్కడికి స్టార్ట్ అయితే 1 2 3 4 అండ్ సో ఆన్. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే k కర్పరం. ఇది ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్యని n తో చూపిస్తాం. దాని వాల్యూస్ 1 2 3 4 డాష్ డాష్ ఉంటాయండి. n ఈజ్ ఈక్వల్ టు 1 అయితే k అండి, n ఈజ్ ఈక్వల్ 2 అయితే l అండి, n ఈజ్ ఈక్వల్ 3 అయితే m అండి, n ఈజ్ ఈక్వల్ 4 అయితే n అండి. ఎస్, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కావున k కర్పరం, n ఈజ్ ఈక్వల్ 2 ఉంది కావున ఇక్కడ l కర్పరం. సరే, ఇక్కడ 2 కర్పరాలు ఉన్నాయి. ఇది అంతర కర్పరం అవుతుంది, ఇది బాహ్య కర్పరం అవుతుంది. బాహ్య కర్పరాన్ని దీన్ని మనం ఏమంటున్నాం? వ్యాలెన్సీ కర్పరం అంటున్నాం. చివరి కర్పరాన్ని మనం వ్యాలెన్సీ కర్పరం అంటున్నాం. ఈ వ్యాలెన్సీ కర్పరంలో ఉన్న ఆర్బిటాలలోని ఎలక్ట్రాన్లను నింపితే ఇది 2s2 ఈ విధంగా ఫిల్ చేస్తాం. 2p, pలో 3 ఇన్నర్ ఆర్బిటాల్స్ ఉంటాయండి. ఒకటి px, ఇంకోటి py, ఇంకోటి pz అండి. s2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఒకటి ఇది అప్వర్డ్, ఇది కూడా అప్వర్డ్ ఎలక్ట్రాన్స్ అండి. సో ఇప్పుడు భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయండి? వ్యాలెన్సీ కర్పరంలో
4 ఎలక్ట్రాన్లు ఉన్నాయండి. ఈ 4 ఎలక్ట్రాన్లలో అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి? అన్పేర్ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయండి. సింగిల్గా ఉంటే అన్పేర్ అనాలి. లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయండి? లోన్ పేర్ అంటే జంట, ఒక జంట మాత్రమే ఉంది. ఎస్. మరి మనకు అష్టక విన్యాసం ఏం తెలుస్తుంది? రసాయన బంధం చాప్టర్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అష్టక విన్యాసం, ఆక్టేట్ రూల్ మనకేం తెలుస్తుంది అంటే వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉండాలి? వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. వ్యాలెన్సీ కర్పరంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటేనే అది అష్టక విన్యాసాన్ని పొందుతుంది, అది స్థిరత్వాన్ని పొందుతుందని మనం చెప్పడానికి అవకాశం ఉంది. మరి కార్బన్ యొక్క భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని గమనిస్తే ఇక్కడ ఎన్ని అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది. మొత్తం వ్యాలెన్సీ కర్పరంలో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి ఇది స్థిరత్వాన్ని పొందాలంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్లు కావాలి? వాస్తవానికి ఇది స్థిరత్వాన్ని పొందాలంటే ఇంకా 4 ఎలక్ట్రాన్లు కావాలి. మరి ఇది స్థిరత్వాన్ని పొందాలంటే ఎట్లా మారాలి? స్థిరత్వాన్ని పొందాలంటే C-4గా మారాలి. C-4గా మారింది అంటే ఇది 4 ఎలక్ట్రాన్లను తీసుకున్నదని అర్థం. 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే? 10 ఎలక్ట్రాన్లు అయితే. 10 ఎలక్ట్రాన్లు అయినప్పుడు ఎస్ వ్యాలెన్సీ కర్పరంలో 1s2 2s2 2p6 2 2 4 10 మొత్తం 10 ఎలక్ట్రాన్లు అయినది కే కర్పరం, ఇది ఎల్ కర్పరం. ఇప్పుడు వ్యాలెన్సీ కర్పరం ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే? 8 ఎలక్ట్రాన్లు అయితే. మరి ఈ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే కార్బన్ 4 ఎలక్ట్రాన్లను రైట్. మరి ఇక్కడ కార్బన్ 4 ఎలక్ట్రాన్లను తీసుకుందనుకుంటే 10 ఎలక్ట్రాన్లు అయితే అని చెప్తున్నాం కదా. మరి కార్బన్ 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటే దీని కేంద్రకం ఈ మొత్తం 10 ఎలక్ట్రాన్లను పట్టుకునే కెపాసిటీ ఉంటుందా లేదా అనేది ఇక్కడ మనకు తెలవాలి. వాస్తవానికి ఇది కే కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఎల్ కర్పరంకి వచ్చేసరికి వాస్తవానికి మనకి ఎన్ని ఉండాలి? కేవలం 4 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉండాలి. ఇది కార్బన్ కేంద్రకం లోపల 6 ప్రోటాన్లు అనేవి ఉంటాయి. ఈ 6 ప్రోటాన్లు ఈ 6 ఎలక్ట్రాన్లను హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే దానికి ఉన్న కెపాసిటీ వల్ల ఈ 6 ఎలక్ట్రాన్లను ప్రశాంతంగా పట్టుకోగలుగుతుంది, ఈ విధంగా ఉండగలుగుతుంది. కానీ మనం అడిషనల్గా ఇట్లా 4 ఎలక్ట్రాన్లను తీసుకొచ్చినప్పుడు మరి 4 ఎలక్ట్రాన్లను తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్న కార్బన్ కేంద్రకం అనేది మొత్తం 10 ఎలక్ట్రాన్లను పట్టుకునే కెపాసిటీ, హోల్డ్ చేసే కెపాసిటీని కలిగి ఉండదు. అంటే 10 ఎలక్ట్రాన్లు దాని దగ్గర ఉంటే అది కేవలం 6ని మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఇంకా అడిషనల్గా వచ్చిన 4ని హ్యాండిల్ అనేది చేయలేదు. అందువల్ల కార్బన్ అనేది ఇక్కడ 4 ఎలక్ట్రాన్లను తీసుకోవడానికి అవకాశం అనేది లేదు. అంటే కార్బన్ స్థిరత్వాన్ని పొందడానికి 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటుందా అంటే తీసుకోదండి. 4 ఎలక్ట్రాన్లను తీసుకుంటే అది పట్టుకొని ఉంచుకోవాలి, కానీ పట్టుకునే కెపాసిటీ లేదు. కావున ఎవరు ఇచ్చినా 4 ఎలక్ట్రాన్లను కార్బన్ తీసుకోదు. కార్బన్ వోంట్ గెయిన్ 4 ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద ఆటమ్. రైట్ సార్. మరి ఇంకొక విషయం చూద్దాం. కార్బన్ +4 ఉందనుకుందాం. +4 అంటే ఏమవుతుంది? దీని దగ్గర ఉన్న 6 ఎలక్ట్రాన్ల నుంచి 4 మైనస్ చేస్తే మొత్తం 2 ఎలక్ట్రాన్లు అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ అంటే హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కేవలం 2 ఎలక్ట్రాన్ల నుండి హీలియం లెక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటే ఇది కూడా స్థిరత్వాన్ని పొందుతుంది. అంటే కార్బన్ నుంచి ఇది కార్బన్ కేంద్రకం అనుకుంటే ఇది కే షెల్, ఎల్ షెల్. కే షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ఎల్ షెల్లో 4 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి ఈ 4 ఎలక్ట్రాన్లను తీసివేయడం అనేది కావాలి. ఈ 4 ఎలక్ట్రాన్లను తీసేయాలంటే మనకు ఎనర్జీ అనేది కావాలి. అంటే మరి 4 ఎలక్ట్రాన్లను తీసివేయడానికి కావలసినంత ఎనర్జీ అనేది సాధ్యం కాదండి. ఏమంటున్నా? ఈ 4 ఎలక్ట్రాన్లను తీసేస్తే కార్బన్ స్టెబిలిటీని పొందుతుంది, కానీ ఆ 4 ఎలక్ట్రాన్లను తీయడానికి కావలసినంత ఎనర్జీ అనేది సాధ్యం కాదు. అందువల్ల కార్బన్ కూడా 4 ఎలక్ట్రాన్లను కోల్పోదు. ఇది స్థిరత్వాన్ని పొందడానికి ఉన్న 2 అవకాశాలు ఏంటి? అయితే ఎలక్ట్రాన్లను 4ని గ్రహించాలి, లేదా 4 ఎలక్ట్రాన్లను కోల్పోవాలి. 4 ఎలక్ట్రాన్లను గ్రహిస్తే 10 ఎలక్ట్రాన్లను దాని యొక్క కేంద్రకం హ్యాండిల్ చేయలేకపోతుంది. కావున అది 4 ఎలక్ట్రాన్లను తీసుకోవట్లేదు. ఒకవేళ అది 4 ఎలక్ట్రాన్లను కోల్పోతే కూడా స్థిరత్వాన్ని పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ అక్కడ ఆ 4 ఎలక్ట్రాన్లను బయటకు పంపడానికి కావలసిన ఎనర్జీ అనేది పాసిబుల్ కాదు. కావున ఇది 4 ఎలక్ట్రాన్లను కూడా
ఏంది కోల్పోదు అంటే మొత్తం మీద మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కార్బన్ ఎలక్ట్రాన్లను గ్రహించదు, కార్బన్ ఎలక్ట్రాన్లను కోల్పోదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి కార్బన్ ఎట్లా స్థిరత్వాన్ని పొందుతుంది? కార్బన్ స్థిరత్వాన్ని పొందాలంటే కంపల్సరిగా 4 ఎలక్ట్రాన్లను పంచుకోవాలి. దాని దగ్గర ఉన్న మూలకంతో కానీ పరమాణుతోటి కానీ 4 ఎలక్ట్రాన్లను పంచుకోవాలి. ఈ 4 ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల 4 సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. సమయోజనీయ బంధాలు అంటే ఏంటి? కోవలెంట్ బాండ్స్. మనం ఆల్రెడీ రసాయన బంధం చాప్టర్లో 3 రకాల బంధాల గురించి డిస్కస్ చేసినాం. అయానిక బంధం, సమయోజనీయ బంధం, సమన్వయ సమయోజనీయ బంధం అని. సో ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల ఏర్పడే బంధం ఏది? సమయోజనీయ బంధం, కోవలెంట్ బాండ్. అంటే ఇది స్థిరత్వాన్ని పొందాలంటే కంపల్సరిగా 4 ఎలక్ట్రాన్లను ఏం చేయాలి? అది పంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మొత్తం మీదుగా కార్బన్ వ్యాలెన్సీ కర్పరంలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అంటే 4 ఎలక్ట్రాన్లనే గుర్తుపెట్టుకోవాలి. మరి కార్బన్ +4 ఆక్సిడేషన్ స్టేట్ని కానీ -4 ఆక్సిడేషన్ స్టేట్ కానీ ప్రదర్శిస్తుందా అంటే ప్రాక్టికల్గా ఇది ప్రదర్శించదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి కార్బన్ ఏ విధంగా 4 ఎలక్ట్రాన్లను వేరే దాంతో పంచుకుంటుంది అంటే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం అనేది ఏ విధంగా ఉండాలి? మొదటి ఉత్తేజిత స్థాయిలో ఉండాలి. ఉత్తేజిత స్థితిలో ఉండాలంటే ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండాలి. ఏంటి ఫస్ట్ ఎగ్జైటెడ్ స్టేట్ అంటే? ఫస్ట్ ఇది చూడండి, 1s2 2s2 2p2, ఇది K కర్పరం, ఇది L కర్పరం, ఇది భూస్థాయి గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు దీన్ని ఆర్బిటాల్లో ఫిల్ చేస్తే ఆల్రెడీ ఇందాక రాసుకున్నాం మనం. ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా అవుతుంది. pxలో 1, pyలో 1, pzలో ఏమీ ఉండదు అండి. ఉత్తేజిత స్థాయిలోకి రావాలంటే ఏమైతుందంటే ఈ px అనేది వేరే పరమాణుతోటి బంధంలో పాల్గొంది, ఈ ఎలక్ట్రాన్ అనేది వేరే పరమాణు యొక్క ఎలక్ట్రాన్ తోటి బంధంలో పాల్గొంది. ఈ px ఆర్బిటల్ py ఆర్బిటల్ రెండు బంధాలను ఏర్పరిచినప్పుడు మనకు శక్తి అనేది విడుదల అవుతుంది. బంధం ఏర్పడినప్పుడు ఏం విడుదలవుతుంది? శక్తి అనేది విడుదలవుతుంది. ఈ విడుదలైన శక్తిని ఈ ఎలక్ట్రాన్ యూజ్ చేసుకొని pz ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అయిపోతుంది. 2sలో ఉన్న లోన్ పేర్ అనేది ఈ రెండు బంధాలు ఏర్పడడం వల్ల విడుదలైన శక్తిని యూటిలైజ్ చేసుకొని దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది దేంట్లోకి షిఫ్ట్ అవుతుంది? pzలోకి షిఫ్ట్ అయిపోతుంది. దానివల్ల మనకి ఏ విధంగా మారుతుంది? 1s2 2s1 2p3, 1s2 2s1 2p3, ఇది K కర్పరం, ఇది L కర్పరం. ఇది S 1 ఎలక్ట్రాన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు p3 అంటే ఈ విధంగా ఉంటాయండి, px py pz అండి. ఇప్పుడు ఇందులో నుంచి ఎలక్ట్రాన్ షిఫ్ట్ కావడం వల్ల 4 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఎన్ని అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయండి? 4 అన్పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏర్పడ్డాయి. సో మొత్తం మీదుగా కార్బన్ వ్యాలెన్సీ కర్పరంలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య 4 ఉంటాయండి. ఇప్పుడు ఇవి 4 కూడా బంధాలను ఏర్పరుస్తాయి. 1 2 3 4. సో ఈ 4 బంధాలను ఏర్పరచడం అంటే ఎలక్ట్రాన్లను పంచుకొని బంధాలను ఏర్పరుస్తాయి. దానివల్ల సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. దీనివల్ల ఇది స్థిరత్వాన్ని పొందుతుంది. అంటే కార్బన్ స్థిరత్వాన్ని పొందాలంటే ఎలక్ట్రాన్లను కోల్పోదు, ఎలక్ట్రాన్లను గ్రహించదు, కేవలం ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది. ఎన్ని ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది? 4 ఎలక్ట్రాన్లను పంచుకుంటుంది. 4 ఏ రకమైన బంధాలు ఏర్పడతాయి? 4 సమయోజనీయ బంధాలు ఏర్పడతాయి. కార్బన్ భూస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో స్థిరంగా ఉంటుందా, మొదటి ఉత్తేజిత స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో స్థిరంగా ఉంటుందా అని క్వశ్చన్ అడిగితే కార్బన్ కంపల్సరిగా మొదటి ఉత్తేజిత స్థాయిలోనే స్థిరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు చూడండి, మొదటి ఉత్తేజిత స్థాయిలో 4 అన్పేర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి. ఈ 4 అన్పేర్ ఎలక్ట్రాన్స్ వేరే పరమాణు ఎలక్ట్రాన్లతోటి 4 బంధాలను ఏర్పరిచినప్పుడు ఈ విధంగా 4 బంధాలను ఏర్పరిచినప్పుడు మొత్తం దీని యొక్క వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయితే కౌంట్ చేయండి. ఇక్కడ 2, ఇక్కడ 2 4, ఇక్కడ 2 6, ఇక్కడ 2 8. మొత్తం వ్యాలెన్సీ కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు అయిపోయినాయి అంటే కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు అయినాయి? 8 ఎలక్ట్రాన్లు అయినాయండి. కార్బన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు అయినాయి? 8 ఎలక్ట్రాన్లు అయినాయి. కార్బన్ ఎప్పుడైతే సమ్మేళనాన్ని ఏర్పరుస్తుందో, ఏర్పరిచినప్పుడు తన చుట్టూ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయండి? 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. దీనివల్ల ఇది స్థిరత్వాన్ని పొందుతుందా, పొందదా?
స్థిరత్వాన్ని పొందుతుంది. కార్బన్ బంధం ఏర్పరచకంటే ముందు వ్యాలెన్సీ కరపరంలో 4 1 ఎలక్ట్రాన్స్ ఉంటాయండి. కార్బన్ బంధాన్ని ఏర్పరిచిన తర్వాత తన చుట్టూ ఉన్న పరమాణులతో బంధాన్ని ఏర్పరిచిన తర్వాత తన చుట్టూ 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కావున అది దేన్ని పొందుతుంది? స్థిరత్వాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా కార్బన్ని మనం ఏమంటాం? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఎస్, ఎందుకు కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటామంటే అన్ని మూలకాలతో కంపారిజన్ చేసినప్పుడు కార్బన్ అనేది అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచింది. కార్బన్ అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచింది. అందువల్లనే దీన్ని కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. ఎందుకు అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచింది సార్? మిగిలినవన్నీ కూడా ఎందుకు అత్యధిక సమ్మేళనాలను ఏర్పరచలేదు అంటే కార్బన్ విభిన్న రకాలుగా బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. విభిన్న రకాలుగా బంధాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్లనే ఇది ప్రకృతిలో ఒక వైవిధ్యమైన మూలకంగా పరిగణించబడుతుంది. ఎస్, కార్బన్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ బాండ్స్ని ఏర్పరచడం వల్ల అత్యధిక సమ్మేళనాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ కారణం వల్లనే కార్బన్ ఏమంటున్నాం మనం? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. కెమిస్ట్రీలో మొత్తం ఎందరు కింగులు ఉంటారండి? ఏం సార్ ఏం మాట్లాడుతున్నావు? హిస్టరీలోనే ఉంటారు సార్, ఇక్కడెక్కడ అంటే కుదరదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, సింపుల్ విషయం. ఇది కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ ఆరం అంటున్నాం. ఎస్, కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ అంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే కింగ్ ఆఫ్ కెమికల్స్ అండి. కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. ఇక్కడ ఈ ముగ్గురు కెమిస్ట్రీలో కింగులు అండి, గుర్తుపెట్టుకోవాలి. కింగ్ ఆఫ్ మెటల్స్ గోల్డ్ అండి, కింగ్ ఆఫ్ కెమికల్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండి. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంది? కార్బన్ అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కార్బన్ విభిన్న రకాలుగా బంధాలను ఏర్పరుస్తుంది. అంటే 4 ఏకబంధాలను ఏర్పరుస్తుంది. 4 ఏకబంధాలను ఏర్పరుస్తుంది, 2 ద్విబంధాలను ఏర్పరుస్తుంది. అట్లాగే కార్బన్ ఒక త్రిబంధం, ఒక ఏకబంధాన్ని ఏర్పరుస్తుంది. చూసుకోండి, 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అట్లాగే కార్బన్ ఒక ద్విబంధము, 2 ఏకబంధాలను ఏర్పరుస్తుంది. అంటే ఇతర పరమాణులతోటి 4 ఏకబంధాలను ఏర్పరచవచ్చు, లేదా 2 ద్విబంధాలను ఏర్పరచవచ్చు, లేదా ఒక త్రిబంధం, ఒక ఏకబంధాన్ని ఏర్పరచవచ్చు, లేదా ఒక ద్విబంధం, 2 ఏకబంధాలను కూడా కార్బన్ ఏర్పరచవచ్చు. ఇట్లాంటి విభిన్న రకాల బంధాలను ఏర్పరచడం వల్ల కార్బన్ అత్యధిక సమ్మేళనాలను ఏర్పరచడం అనేది జరిగింది. అందువల్లనే దీన్ని మనం ఏమంటున్నాం? కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం. అదేవిధంగా కార్బన్ యొక్క రుణ విద్యుదాత్మకత వాల్యూ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ వాల్యూ 2.5 అండి, గుర్తుపెట్టుకోవాలి. 2.5 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అత్యధిక క్యాటనేషన్ ధర్మం గల మూలకం, క్యాటనేషన్ ప్రాపర్టీ దేనికి ఉంటుంది? కార్బన్కే ఉంటుంది. సరే, ఏంటి అత్యధిక క్యాటనేషన్ ధర్మం అనేది? క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక పరమాణువు అదే పరమాణువుతోటి ఇట్లా అత్యధిక పొడవు దూరంగా బాండింగ్ను ఏర్పరుస్తూ సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్యాటనేషన్ ధర్మం అంటున్నాం. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్బన్ ఇంకో కార్బన్ తోటి, ఆ కార్బన్ ఇంకో కార్బన్ తోటి, ఆ కార్బన్ ఇంకో కార్బన్ తోటి ఇట్లా బంధాలను ఏర్పరచుకుంటూ వెళ్తూ సమ్మేళనాలను ఏర్పరిచే ప్రక్రియను మనం ఏమంటున్నాం? క్యాటనేషన్ ధర్మం అంటున్నాం. అత్యధిక క్యాటనేషన్ ధర్మం అంటే అత్యధిక పొడవైన చైనును ఏర్పరిచేది, అత్యధిక పొడవైన సమ్మేళనాలను ఏర్పరిచే ధర్మం దేనికి ఉంటుంది? కార్బన్కే ఉంటుంది. మరి రెండవ అత్యధిక క్యాటనేషన్ ధర్మం ఎవరికి ఉంటుంది? సిలికాన్కు ఉంటుంది. సిలికాన్కు కేవలం 8 వరకు మాత్రమే ఉంటుంది. అంటే 8 సిలికాన్లు మాత్రమే ఇట్లా బంధంలో పాల్గొంటాయండి. 8 దాటిపోతే ఆ బాండింగ్ అనేది పాసిబుల్ కాదు. దేనికి? సిలికాన్కి. మరి కార్బన్కి మాత్రం అట్లా ఇన్ఫినిటీ వరకు కూడా ఏర్పరచడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్లనే కార్బన్కి అత్యధిక క్యాటనేషన్ ధర్మం, క్యాటనేషన్ ప్రాపర్టీ ఉందని మనం ఇక్కడ చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. క్యాటనేషన్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఒక మూలకం అదే మూలకం తోటి కంటిన్యూగా బాండింగ్ని ఏర్పరిచే ప్రక్రియ.